హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 3 పెద్ద సినిమాల పోరు జరిగింది. బాలయ్య బాబు డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా రామ్ గేమ్ చేంజర్ సినిమాల మధ్య ఘనమైన బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ సినిమా ఎంత వసూలు చేసిందో, ఏది టాప్ లో ఉందో ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ముందుగా బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. జనవరి 12వ తేదీన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను అందుకుంది. పండుగ సీజన్ ను బాగా క్యాష్ చేసుకుంది. ఈ సినిమా బాలయ్య కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్ సాధించింది. 17వ రోజు ఈ బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్ గా 135 కోట్ల గ్రాస్ సాధించింది. మరి 18వ రోజు డాకు మహారాజ్ మామూలుగా లేదండో 90 లక్షల గ్రాస్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ ని తడిమేస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్ లోకి వెళ్లిపోయింది. బాలయ్య బాబుకి ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అనడంలో సందేహం లేదు. ఇక వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చూస్తే, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. పండుగ రోజుల్లో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతుంది. మొదటి 14 రోజుల్లో 284 కోట్ల గ్రాస్ వసూలు చేసుకున్న సినిమా 15వ రోజు 70 లక్షల గ్రాస్ వసూలు చేసి మరింత స్ట్రాంగ్ గా ముందుకు సాగుతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు మాత్రమే కావటంతో ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. వెంకటేష్ ఈసారి ఫ్యామిలీతో పాటు బాక్సాఫీస్ ను కూడా దెబ్బతీయడం పక్కా. గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా రిలీజ్ కావడంతో మిక్స్డ్ టాక్ ను ఎదుర్కొన్న కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదని చెప్పుకోవచ్చు. 19వ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు తగ్గకపోవడం గొప్ప విషయం. 52 కలెక్షన్ల గ్రాస్ చేస్తున్న స్టడీతో ముందుకు సాగుతుంది. అయితే ఈ సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ కావటంతో ఇంకా లాభాలు రావటంకి టైం పడుతుంది. మొత్తం మీద ఈ సినిమా సంక్రాంతికి 3వ రోజు తమ బాటల్లో దూసుకుపోతున్నాయి. డాకు మహారాజ్ బాలయ్య కెరియర్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ తో పెద్ద హిట్ గా నిలిచింది. గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తో కలెక్షన్ల పరంగా కాస్త వెనుకబడి ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ 3 సినిమాల్లో మీకు ఏది బాగా నచ్చిందో, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ రేస్ లో టాప్ ప్లేస్ సాధించింది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.